మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఇప్పుడు ఎక్కడైనా ఎన్నికలు జరిగిన తర్వాత పాలకులు ఏ పార్టీ ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ అధికార యంత్రాంగాన్ని మార్పులు చేసుకోవడం సహజంగా జరిగే ప్రక్రియ. మరి ఆంధ్రప్రదేశ్లో నిన్నటి వరకు సీఎం పేషలో వేరే ఐఏఎస్ ఆఫీసర్స్ బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో కొత్త ఐఏఎస్ టీం ఏర్పాటు చేసుకోబోతున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారికి సీఎం పేషీలో అంటే సీఎంఓలో సీఎం గారి దగ్గర ఉంటారు. ప్రిన్సిపల్ సెక్రటరీగా ముద్దాడ రవిచంద్ర గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని ఆల్రెడీ నియమిస్తూ ఆదేశాలు కూడా ఇచ్చారు. జీవో కూడా వచ్చేసినట్టే కనిపిస్తుంది. మరి ఓవరాల్గా చూస్తే మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక టీము, ఎప్పుడు కూడా ఐఏఎస్ఎల్ టీము చాలా పటిష్టంగా ఆయనతో పాటు అడుగులు అడుగు వేసి రాష్ట్రంలో ఉన్న ఏ పరిపాలన చేయాలి, ఏ శాఖలో ఎంతెంత నిధులు ఇవ్వాలి, ఏమేమి పనులు చేయాలని దాని మీద ప్రతిపాదన రూపొందించే ఐఏఎస్ఎల్ టీం ఉన్నారు. అలాగే ఇప్పుడు కూడా ఇంకో టీం పెట్టుకున్నారు. దీంట్లో ఫస్ట్ కీలకంగా ముద్దాడ రవిచంద్ర గారిని అధికారికంగా ఆదేశాలు ఇచ్చి కూడా నియామకం చేశారు. ఆయన రేపటి నుండి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. గతంలో ముద్దాడ రవిచంద్ర గారు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. కమిషనర్గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్లో చాలా పగడబందీగా పనిచేశారు ముద్దాడ రవిచంద్ర గారు. మరి ఇప్పుడు సీఎం గారికి చాలా నమ్మకమైన అధికారిగా పేరు సంపాదించుకున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి ప్రతి ఫైల్ కూడా వీళ్ళ దగ్గర నుంచే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చూసి కన్ఫర్మ్ చేసి ఒకవేళ మార్పులు ఉంటే చంద్రబాబు గారితో డిస్కస్ చేసి మార్పులు చేసే ఆ స్థాయి పోస్టు ప్రిన్సిపల్ సెక్రటరీ సీఎంఓలు అంటే. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల ఫైల్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గరికి రావాలి. ఈ ముద్దాడ రవిచంద్ర గారు ఓకే చేసిన తర్వాత సీఎం గారికి ఫైనల్ సంతకానికి వెళ్తాయి. కాబట్టి ఒక సీనియర్ ఆఫీసర్ని ముద్దాడ రవిచంద్ర గారిని పెట్టుకున్నారు ఆల్రెడీ ఆదేశాలు కూడా వచ్చాయి. ఇంకొక 4 ఐఏఎస్ ఆఫీసర్స్ని సీఎంఓలో పెట్టుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. వారిలో ఒకరు సాయి ప్రసాద్ గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాయి ప్రసాద్ గారు ఇదే సీఎంఓలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. మళ్ళీ ఇప్పుడు అదే సాయి ప్రసాద్ గారితో పాటు రాజమౌళి గారు ఇంకా టీంను కూడా కొత్త టీంను కూడా ఆయనకి ఎవరైతే నమ్మకంగా పనిచేస్తారో సమర్థవంతంగా ఉంటారో ఆ టీంను రెడీ చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా రేపు తిరుమల నుంచి రాగానే వచ్చిన తర్వాత బాధ్యతలు చేపట్టిన తర్వాత నెక్స్ట్ ఎవరెవరు పేషీలో సీఎంఓలో ఉండాలి, ఎవరెవరు సెక్రటేరియట్లో ఉండాలి, అదేవిధంగా ఎవరెవరు రెవెన్యూ హోమ్ కీలకమైన శాఖల్లో ఎవరు ఉండాలి, ఏ ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలి, ఏ ఐపీఎస్ ఆఫీసర్ ఉండాలిగా వాటి మీద కూడా దృష్టి కేంద్రీకరించారు. ఖచ్చితంగా రేపటి నుండి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలన మార్కు స్టార్ట్ కాబోతుంది. ఎల్లుండి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిపాలన కొనసాగించబోతున్నారు, జిల్లాల పర్యటన కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. జిల్లాల రివ్యూలు, అదేవిధంగా డీడీఆర్సీ మీటింగులు. జిల్లాలో గతంలో డీడీఆర్సీ మీటింగులు ఒక్కో జిల్లాకు ఒక ఇన్ఛార్జి మంత్రి ఉండేవారు. డీడీఆర్సీ మీటింగు ప్రతి 3 నెలలకు ఒకసారి అన్ని శాఖల అధికారులతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సమీక్షలు జరిగాయి. మరి అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ యథావిధిగా స్టార్ట్ కాబోతున్నాయి. టీడీపీ పాలనలో చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా అడుగులు వేయబోతున్నారు. రేపటి నుంచి పరిపాలన స్టార్ట్ చేయబోతున్న క్రమంలో ఎలాంటి కీలక నిర్ణయాలు చంద్రబాబు గారు తీసుకోబోతున్నారో చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా
అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,